हाय एवरीवन ప్రవీణ్ ఉత్తరార్ధ అయోధ్యసం ఉపాధ్యాయ హరోజీ అని కవి గారి గురించి చెప్తున్నాను. అది కావ్యగత విశేషతావు ఇంకా పరిచయ దీజియే అని. ఇందులో ఏంటంటే కవుల గురించి. అది 5th రోమన్ అనమాట. మనకి చాయిస్ ఉంటుంది. ఒక క్వశ్చన్కి 15 మార్క్స్. ప్రవీణ్ ఉత్తరార్ధలో వస్తుంది, జాగ్రత్తగా గమనించండి. నేను మొత్తం చెప్తాను, మీరు ఇంపార్టెంట్ మాత్రము నోట్ చేసుకుని చదువుకోండి. చెప్పింది స్కిప్ చేయకుండా వినండి. ప్రతిదానికి ఫస్ట్ మనం ప్రస్తావన చెప్పుకోవాలి. ప్రస్తావన ఫస్ట్ కవి పేరు రాసుకోవాలి, రోమ నంబర్ వేసుకోవాలి. అయోధ్య సింహ ఉపాధ్యాయ్ హరి ఔద్. ఎవరు? అయోధ్య సింహ ఉపాధ్యాయ్ हरिऔध जी గారి గురించి చూడండి. ప్రస్తావన ఆధునిక హిందీ साहित्य के कवियों में अयोध्या सिंह उपाध्याय हरिऔध जी का प्रमुख स्थान है. ఇదంతా రాయకపోయినా కానీ हरिऔध जी అని రాసినా కూడా చాలు. आप संस्कृत उर्दू फारसी और अंग्रेजी के अच्छे ज्ञाता थे. అయోధ్య సింహ ఉపాధ్యాయ హరిऔध जी గారు సంస్కృతం, ఉర్దూ, ఫారసీ और अंग्रेजी అంటే ఇంగ్లీష్ అన్నిట్లోనూ కూడా మంచి తెలివైనవారు. हरिऔध जी हिंदी के महाकवि थे, ప్లస్ హిందీలో చాలా గొప్ప కవి. ఆరు కుశల్ వక్త ఏవం సఫల్ అధ్యాపక్ బీతే. అని గొప్ప అధ్యాపకుడు అంటే ఉపాధ్యాయులు మరియు గొప్ప కవి కూడా. అంటే ఈయనకి అంత గ్రేట్నెస్ ఉంది. అయోధ్య సింహ ఉపాధ్యాయ హరిऔध जी గారి గురించి చూడండి. ఇది తప్పకుండా చదవండి మెయిన్. దాని తర్వాత ఉపదేశక్ हरिऔध. కవి దునియాకు సహీ గలత్ కా జ్ఞాన్ దేతా హై. కవి ప్రపంచంలో ఉండే తప్పులు గురించి కూడా ఏది తప్పు ఏదో ఒప్పో వాళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళు రాసే కవిత్వంలో. అపన అనుభవ్ ప్రకట్ కర్నేసే నహీ శర్మాత. వాళ్ళ అనుభవాన్ని చెప్పడానికి సిగ్గుపడరు. अपने विचारों को शब्द की सहायता से हमारे सामने रखता है. వాళ్ళ యొక్క విచారం అంటే వాళ్ళ యొక్క ఆలోచనలని శబ్ద రూపంలో పెట్టి మనకి అందిస్తారు. उसे पढ़कर हम अपने लिए एक आदर्श गढ़ लेते हैं. हरिऔध कहते हैं कि एक दिन मैं अपने घर के मुंडेर पर खड़ा था. मेरी कविताएं लोगों को पसंद है. ఆయన యొక్క కవితలు అందరికీ ఇష్టమట. ఇస్లియే మై ఘమండి హో గయా థా. అప్పుడే చాలా గర్వం వచ్చిందట, నా ఆయన కవితలు అందరూ మెచ్చుకుంటున్నారని. తబ్ బహతీ హవా మే ఉడతా ఆయా. అంటే గాల్లో వెలుస్తున్నట్టు అంత ఆనందంగా ఉంది ఆయనకి. ఏక తినక మేరీ ఏక్ ఆంఖ మే గిర్ గయా. ఒక గడ్డిపోచ అతని ముందు పడిందట. ఇస్ పర్ మై పరేషాన్ హో గయా. అతను చాలా చాలా ఆలోచించాడు, విచారించాడు. లోగ్ మూంట్ దేనే లగే తో తినక మేరీ ఆంఖ్ సే నికల్ గయా. ఉస్సే పహలే మేరా గర్వ్ నికల్ గయా. నా ముందు గడ్డిపరగా పడేసరికి నేను చాలా అంటే గడ్డిపరకు కూడా అంతకంటే ఎక్కువ హైలో వెళ్తూ ఉంది కాబట్టి అతను దాన్ని చూసి సిగ్గుపడ్డాడు. మేరీ బుద్ధి సే डांटते हुए मुझसे कहा कि तुम किस लिए इतना गर्व करते हैं. तुमको परेशान करने के लिए एक छोटा सा तिनका पर्याप्त है. అంటే మనకి గర్వం తగ్గడానికి ఒక గడ్డిపోచ చాలు. అంటే గడ్డిపోచ కూడా చాలా జనానికి ఉపయోగపడుతుంది. అది కూడా చాలా ఎత్తు ఎగరగలదు. ఆ గడ్డిపోచ ద్వారాగానే అందరికీ ఉపయోగపడుతుందని చూడండి. అహంకార మనిషికో పతనికి ఓర్ లే జాతా హై. అహంకారం వల్ల మనుషులు చాలా పతనాన్ని దారితీస్తుంది, ఎంత గొప్పవాళ్ళైనా కూడా. అహంకార మత్ కరో. అహంకారంగా ఉండకూడదు. ఐసా న कहकर कभी अपना अनुभव बताकर साबित करते हैं कि अहंकार बुरी बला है. हम पाठक स्वतः समझ जाते हैं कि हमें अहंकार नहीं करना चाहिए. ఈ పారాగ్రాఫ్ మాత్రం తప్పకుండా అందరూ కూడా చదువుకుని రాయండి. ఈ పైన దాంట్లో కొన్ని పాయింట్స్ రాయండి సరిపోతుంది. నెక్స్ట్ చూడండి, ప్రేరణార్థక హరిऔध. హరిऔध మనకి ప్రేరణాత్మకంగా ఉంటాడు. దేని గురించి చూడండి. హర్ మనిషి చాతా హై కి దేశ్ ఔర్ దేశవాసి సుఖీ రహే. మనుషులందరూ కూడా ఏమనుకోవాలి, దేశంలో అందరూ బాగుండాలనుకోవాలి. ఖాస్కర్ కవి ఇస్ తరహ సే దేశభక్త్ ప్రణి హోతా హై. ఇలాంటి విషయంలో కవి గారు చాలా దేశభక్తులు. వహ జానతా హై కి దేశకో ఉన్నతి అపని ఉన్నతి మానతా హై. చూడండి, దేశకో ఉన్నతి అంటే దేశం యొక్క గొప్ప, దేశం బాగుంటే కర్మవీర్ కే హాతో మే హై. ఇస్లియే అంటే చూడండి, దేశం బాగుండాలంటే కష్టపడేవాళ్ళు బాగా కష్టపడి పని చేయాలి, అప్పుడే కదా బాగుంటుంది. అందరూ తిని కూర్చుంటే దేశం ఎలా ఉంటుంది. इसलिए हरिऔध हर भारतवासी को कर्मवीर के रूप में देखना चाहते हैं. భారతీయులందరూ కూడా కర్మవీరులు, చాలా కష్టపడి పనిచేయగలిగే వాళ్ళు అని అనుకుంటున్నాడు. అలా కష్టపడాలని కోరుకుంటున్నాడు. हमें कर्मवीर का लक्षण बताकर हमें कर्मवीर बनने की प्रेरणा देते हैं.
కర్మ మీన్స్ పని అనమాట. అంటే కబుర్లు చెప్తూ ఉండడం కాదు, మన పనులు మనం సక్సెస్ఫుల్గా చేయాలి. అప్పుడు ఇల్లు బాగుంటుంది, ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే దేశం బాగుంటుంది అనే విధంగా అని చెప్పాడు. కవి कहते हैं कि आज के काम अभी करने वाला ही కర్మవీర్ హై. ఈ రోజు పని ఇప్పుడే చేసేవాళ్ళే కర్మవీరులు. అంటే పనికి వాయిదా వేసుకోకూడదు అనమాట, చేద్దాంలే అనుకోకూడదు. ముసీబతోं का ముస్కురాకర్ సామ్నా करने वाले ही కర్మవీర్ హై. ముసీబత్ అంటే కష్టాలు వచ్చినప్పుడు కూడా చిరునవ్వుతో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ముందుకు వెళ్ళాలి, అలాంటి వాళ్ళు కర్మవీరులు. నెక్స్ట్ బే కర్మవీర్ పర్వతకో కాట్కర్ సడక్ బనా సక్తే హై. కర్మవీరులు ఎలాంటి వాళ్ళు, పర్వతాలను కూడా కట్ చేసి పర్వతాన్ని కూడా కొట్టి వాళ్ళు దారిని రోడ్ వేయగలరు అనమాట. ಅವರು మరుభూమి మే నదియా బహా సక్తే హై. మరుభూమిలో కూడా వాళ్ళు నదులు ప్రవహింపజేయగలరు. यह ध्यान देना है कि दशरथ मामझी नामक एक व्यक्ति ने सचमुच पहाड़ को काटकर सड़क बनाई है. ఒక అతను చూడండి ఇక్కడ పేరు చెప్పారు, అతను నిజంగా కూడాను పర్వతాన్ని కొట్టి దారి కింద తయారు చేశాడు. చూడండి, जो भी देश इस दुनिया में आगे बढ़े ऐसे ही కర్మవీరోं का कारण ఆగే బడే. దేశము బాగుంటుందంటే ఇలాంటి కర్మవీరుల వల్లనే. అంటే పనిలో వీరత్వం చూపిస్తారు వాళ్ళు. యా దేనికి వెనుకాడరు అనమాట, ఎంత కష్టమైన పని అయినా సరే ముందుకు వెళ్తారు. यह सब कहकर चुगने के बाद कवि भारतवासियों को उन्नति के पद पर अग्रसर होने की ప్రేరణ देते हैं. ఈ విధంగా చెప్తూ ఆయన ఏం చేశారంటే భారతీయులందరూ కూడా ఇలా కర్మవీరులుగా ఉండాలి, పనిలో సక్రమంగా చక్కగా పని హుషారుగా చేయాలి, పనికి వెనుకాడకూడదు అని చెప్తున్నారు అనమాట. చూడండి, लोग जब ऐसे समय पाकर जन्म लेंगे कभी देश की और जाति की होगी भलाई भी तभी. చూడండి, ఇది రాస్తే రైండ్ లేకపోతే తెలియదు, వీటిని మాత్రం సింప్లిఫై చేసుకుని మంచి మంచి పాయింట్స్ తీసి రాసుకోండి. कवि हरौजी गाరి గురించి. कवि साधारण बात को महान शब्दों को सहायता से व्यक्त करता है. कवि महान तत्व को सरल शब्द में వ్యక్త करता है. గొప్ప గొప్ప శబ్దాలని కూడా సింపుల్గా జనాలకు అర్థమయ్యే సామాన్య భాషలో ఆయన రాశారు. इसलिए कवि मान जाता है. అందుకే ఈయన గొప్ప కవి అయ్యారు. हर कवि अपनी भाषा को प्रभावपूर्ण बनाता है, इसलिए अलंकारम और मुहावरों का प्रयोग करता है. ఈయన భాషలో అలంకారాలు ముహావరాలు కూడా పెట్టారు. హరిఔజీ ఐసే హీ కవి పరంపరామే एक है. అలాంటి వాళ్ళు ఈయన చాలా గొప్ప కవి. भाषा को प्रभावशाली बनाने के लिए उन्होंने मुहावरों और लोकोक्तियों का सुंदर प्रयोग किया है. కర్మవీర్ కవిత మే कहते हैं. ఇది కర్మవీర్ అనే కవితలో ఈయన గురించి రాశారు అనమాట. చూడండి, ఇది కవిత. భూల్ కర్ వే దూసరోं की मुँह కభీ తాక్తే నహీ. ఇది ఏంటంటే కవిత, ఇది మీరు రాయిపోయిన అవసరం లేదు, పర్లేదు. చూడండి లాస్ట్, कवि प्रसंगों के अनुसार अपनी कविता की भाषा बनाता है. हरिऔध जी की एक तिनका और कर्मवीर दोनों ही कविताएं उपदेश देने वाली कविताएं है. ఈయన రాసిన కవితలో एक तिनका कर्मवीर కూడా గొప్పవి. నెక్స్ట్, इसलिए कविताओं में हरिऔध जी ने उपमा उत्प्रेक्षा आदि अलंकारम का प्रयोग नहीं किया. ఇందులో ఇలాంటి అలంకారాలు ఉపయోగించలేదు. ఉపసంహారం అంటే ఇది లాస్ట్లోది. कवि हरिऔध जी की क्षमता अनोखी है. उनकी कड़ी बोली से प्रभावित होकर पद प्रदर्शन पाकर ही अन्य कवि खड़ी बोली में लिखने लगी. खड़ी बोलीलो రాశారు ఈయన చాలా వరకు. नेक्स्ट, आज खड़ी बोली प्रसिद्ध है तो इसकी मूल और मुख्य कारण हरिऔध. खड़ी बोली భాష అభివృద్ధిలో ఉంది అంటే ఈయన ముఖ్య కారణం ఈ యొక్క హరిఔజ్ గారు. చూడండి, ఇది నేను చెప్పాను ప్రవీణ ఉత్తరార్ధిలో పరిచయం ఉంటుంది. హరిఔజ్ గారి గురించి రిమైనింగ్ ఎగ్జామ్స్లో కూడా ఉండొచ్చు, అప్పుడు కూడా మీరు రాయొచ్చు. హరిఔజ్ గారి గురించి రిమైనింగ్ లెసన్స్లో కూడా ఉంటుంది. కాబట్టి కవి గురించి నీట్గా చక్కని ఎస్సే కింద తయారు చేసుకోండి. 15 మార్క్స్ అంటే ఇంచుమించు 3 పేజెస్ రాయాల్సి ఉంటుంది. ఆ 3 పేజెస్ వచ్చేలాగా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని నేను చెప్పింది విని అర్థం చేసుకుని చక్కగా రాసినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి, ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి. ఇలాంటి కవిత్వాలు ఉంటాయి కదా, ఇవి మీరు కొంచెం కొంచెం రాసుకోవడం వల్ల మార్కులు పడతాయి. సైడ్ హెడ్డింగ్స్కి బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి. ఇది ల్యాండింగ్ పాయింట్స్. వాళ్ళ బుక్ లేకపోయినా సరే ఇది చూసుకుని మీరు రాసుకోవచ్చు. ఓకేనా. రేపు నేను సుమిత్రానంద పంత్ గారి గురించి చెప్తాను, అది కూడా 15 మార్క్స్ ఎస్సేనే. ఓకే.
అందరూ బాగా చదువుకోండి, చక్కగా మంచి మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాను. మీరు ఏం చేస్తారంటే నాకు ఎంకరేజ్మెంట్ కోసం మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఇవి నేర్చుకోగలిగిన వాళ్ళు అవుతారు. నేను ఇంకా ఇలాంటివి చేయడానికి హెల్ప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.